హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఫర్ వాంట్ ఆఫ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ క్లాస్లో ఫర్ వాంట్ ఆఫ్ యొక్క తెలుగు అర్థాలు, అదేవిధంగా ఫర్ వాంట్ ఆఫ్ యొక్క ఎగ్జాంపుల్స్ తెలుసుకోబోతున్నాము. ఫర్ వాంట్ ఆఫ్ యొక్క తెలుగు అర్థాలు: ఏదైనా కొరత వలన, లేకపోవడం వలన అని తెలుగు అర్థాలు అయితే వస్తాయన్నమాట. అంటే ఏదైనా కొరత వల్ల, లేకపోవడం వల్ల అను సందర్భంలో వాడతారు ఈ ఫర్ వాంట్ ఆఫ్ను. అర్థమైందా? ఫర్ వాంట్ ఆఫ్ యొక్క తెలుగు అర్థాలు: కొరత వలన, లేకపోవడం వలన, ఏదైనా కొరత ఉంది అను సందర్భంలో వాడతారు ఈ ఫర్ వాంట్ ఆఫ్ను. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫర్ వాంట్ ఆఫ్ యొక్క ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫర్ వాంట్ ఆఫ్ బ్యూటీ. ఫర్ వాంట్ ఆఫ్ బ్యూటీ అనే వాక్యానికి తెలుగు అర్థం బ్యూటీ అంటే అందంగా లేనందు వలన అని అర్థమైతే వస్తుంది. బ్యూటీ లేనందు వలన అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందండి. ఫర్ వాంట్ ఆఫ్ యొక్క తెలుగు అర్థం ఏమిటి? ఏదైనా కొరత వల్ల, లేకపోవడం వల్ల, లేనందు వలన అని అర్థాలు అయితే వస్తాయి కదా. సో ఇక్కడ బ్యూటీ అందం లేనందు వలన అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందండి. మరొక ఎగ్జాంపుల్: ఫర్ వాంట్ ఆఫ్ రెయిన్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం రెయిన్స్ లేనందు వలన. రెయిన్స్ లేనందు వలన, వర్షాలు లేనందు వలన అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ఫర్ వాంట్ ఆఫ్ హాలిడేస్ అనే వాక్యానికి తెలుగు అర్థం సెలవులు లేనందు వలన. సెలవులు లేనందు వలన అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ఫర్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కరెంటు లేనందు వలన. ఎలక్ట్రిసిటీ లేనందు వలన అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ఫర్ వాంట్ ఆఫ్ మనీ. మనీ లేనందు వలన, డబ్బులు లేనందు వలన, డబ్బు లేకపోవడం వలన అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ఫర్ వాంట్ ఆఫ్ టైం. టైం లేకపోవడం వలన, సమయం లేనందు వలన అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ కొరత వలన, ఫుడ్ లేకపోవడం వలన, ఫుడ్ ఆహారం లేనందు వలన అని తెలుగు అర్థాలు అయితే వస్తాయి ఈ వాక్యానికి. అర్థమైందా? ఫర్ వాంట్ ఆఫ్ వాటర్. నీటి కొరత వల్ల, నీరు లేనందు వలన, నీరు లేకపోవడం వలన అని అర్థాలు అయితే వస్తాయి ఈ వాక్యానికి. అర్థమైందా? ద ప్లాంట్స్ డైడ్ ఫర్ వాంట్ ఆఫ్ వాటర్. ద ప్లాంట్స్ డైడ్ ఫర్ వాంట్ ఆఫ్ వాటర్ అనే వాక్యానికి తెలుగు అర్థం వాటర్ లేకపోవడం వల్ల మొక్కలు చనిపోయాయి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నీటి కొరత వల్ల మొక్కలు చనిపోయాయి అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? హీ ఫెయిల్డ్ ఫర్ వాంట్ ఆఫ్ ప్రాక్టీస్. సాధన లేకపోవడం వల్ల అంటే ప్రాక్టీస్ లేకపోవడం వలన అతను ఫెయిల్ అయ్యాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, ప్రాక్టీస్ కొరత వల్ల, ప్రాక్టీస్ లేనందువలన అతను ఫెయిల్ అయిపోయాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. అర్థమైందా? ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నాము? ఫర్ వాంట్ ఆఫ్ గురించి తెలుసుకున్నాం కదా. ఫర్ వాంట్ ఆఫ్ యొక్క తెలుగు అర్థాలు ఏమవుతాయి? లేకపోవడం వల్ల, లేనందు వలన, కొరత వల్ల అన్న తెలుగు అర్థాలు అయితే వస్తాయన్నమాట. అంటే ఈ ఫర్ వాంట్ ఆఫ్ను ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఏదైనా కొరత ఉంది అని చెప్పడానికి అనమాట. ఏదైనా కొరత ఉంది, లేకపోవడం వల్ల, అది లేకపోవడం వల్ల, ఇది లేకపోవడం వల్ల, ఇది కొరత వల్ల, ఆ కొరత వల్ల అని అంటుంటారు కదా. ఇది లేనందువలన, అది లేనందువలన అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ ఫర్ వాంట్ ఆఫ్ని అయితే యూస్ చేస్తారు. అర్థమైందా? ఏదైనా కొరత ఉంది, ఏదైనా కొరత ఉంది అని తెలియజేయడానికి ఈ ఫర్ వాంట్ ఆఫ్ని అయితే ఉపయోగిస్తారు. అర్థమైందా? ఏదైనా కొరత ఉంది, అది లేదు, ఇది లేదు, అది లేనందువలన, ఇది లేనందువలన, ఈ కొరత వల్ల, ఆ కొరత వల్ల అని చెప్పే సందర్భంలో ఈ ఫర్ వాంట్ ఆఫ్ని అయితే యూస్ చేస్తారు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to Learn with Nandu channel for more videos. Thank you.